ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. యాకోబు 4:12. తీర్పు తీర్చే అధికారం దేవునికి చెందింది. కావున నరుడు తీర్పు తీర్చుట అన్నది ఆయన స్థానాన్ని ఆక్రమించినట్లే. ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన వారికే తీర్పు తీర్చే హక్కు కలదు. రక్షించగలవారు, శిక్షించగలవారు తండ్రియగు దేవుడు మాత్రమే. నరుల తీర్పు శరీరాన్ని శిక్షిస్తుంది, కానీ దేవుని తీర్పు ఆత్మని శిక్షిస్తుంది. నరుడు అనేక తప్పులతో నిండి ఉన్నాడు. సంపూర్ణ జ్ఞానం లేనివాడు. ఇతరుల యొక్క ఉద్దేశాలను, మనోభావాలను పరిపూర్ణముగా అర్థం చేసుకోలేనివాడు. కాబట్టి నరుడు తీర్పు తీర్చుట సరికాదు. యాకోబు 4:వ అహంకారం, లోకాశ, ఒకరిపై ఒకరు చేసుకునే దూషణ గురించిన విషయాలపై హెచ్చరిస్తుంది. వినయం మరియు ఆత్మ పరిశీలన గలవారు తనను తాను దేవుని పట్ల చక్కదిద్దుకోగలరునన్న ఈ వాక్యంలోని అంతరార్థాన్ని మనం తెలుసుకోవచ్చు. నరుడు కార్యం దేవుని ప్రేమ, కృపని పంచాలి. దేవుని హృదయం ఎట్టిదో తెలియజేయాలి. తాము ఎంతవరకు దేవునిలో సమర్థులో వివరించగలగాలి మరియు అందుకు సాక్షులై జీవించాలి కూడా. అయితే దేవుని కార్యం మనల్ని క్రమశిక్షణా పద్ధతిలో నడిపిస్తారు. న్యాయాధిపతిగా ఆయన మనకు శాంతిని అనుగ్రహిస్తారు. అవును, లోకమునందు మనకు ఎటువంటి శాంతి లేదు. ఆ శాంతి క్రీస్తు ద్వారానే కలిగింది. కనుక నరుడు దేవుడు కాకూడదు, దేవుని కార్యం చెయ్యకూడదు నన్నదే ఈ వాక్యం యొక్క సారాంశం. ప్రార్థన. దయగల దేవా, తీర్పు చేయు మనసు నుండి మమ్ము విడిపించుము. ఇతరులను మేము నిందించగా నీ ప్రేమను అందరి హృదయాల్లో ప్రవహింపజేయి శక్తినిమ్ము. నీ న్యాయ విధులకు మేము లోబడి మీ కుమారులను, మా రక్షకుడైన క్రీస్తు మార్గాన్ని వెంబడించు జ్ఞానాన్ని దయచేయము. వినయంతో మీ పట్ల నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.